హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో మనకి ఇది కూడా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ అదేవిధంగా మనకి ఈ యొక్క జాబ్ చూసుకుంటే మనకి అమెజాన్ నుంచి రావడం జరిగిందనమాట. అండ్ వన్ ఆఫ్ ద జెన్యూన్ వెరిఫైడ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు మినిమం క్వాలిఫికేషన్ 12th ఉన్నా సరే ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? సో జాబ్ ఏంటి, రోల్ ఏంటి, వర్క్ ఏంటి, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూడండి. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి రోల్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనమాట. ఓకేనా? సో వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే రోల్కి మనకి హైరింగ్ అని రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. అమెజాన్ వాళ్ళ ఆఫీషియల్ ఇది డైరెక్ట్ మీకు అమెజాన్ ఆఫీషియల్ జాబ్ పోర్టల్ నుంచి చూసి చెప్తాను అనమాట, వేరే థర్డ్ పార్టీ లిస్టింగ్ కాదు. సో కాబట్టి ఇది 100% వెరిఫైడ్ జాబ్ అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ముందుగా ఇక్కడ చూసుకుంటే రోల్ వచ్చరికి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనమాట. సో మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మీకు మెయిన్ రోల్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ అండ్ ఇంటర్నల్ కస్టమర్స్ అనమాట. ఓకేనా? సో మీరు ఏంటంటే మీరు వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ అవుతారన్నమాట. మీరు ఒక మిడిల్ మ్యాన్లా ఉంటారన్నమాట. రిప్రజెంటేటివ్ ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అంటే మీరు మిడిల్ మ్యాన్లా ఉంటారన్నమాట. అంటే ఎవరెవరికి అంటే ఎక్స్టర్నల్ కస్టమర్స్కి, ఇంటర్నల్ కస్టమర్స్కి అనమాట. సో ఎక్స్టర్నల్ కస్టమర్స్ ఎవరంటే ఇక్కడ చూసారు కదా, క్యారియర్స్, వెండర్స్, సప్లయర్స్. ఎవరైతే సప్లయర్స్ ఉంటారు లేకపోతే వెండర్స్ ఉంటారో వాళ్ళు మనం ఎక్స్టర్నల్ కస్టమర్స్ అంటాం. సో ఎవరైతే మనకి ఇన్సైడ్ అంటే రీటైల్ చేసేవాళ్ళు, సో అమెజాన్ ఇన్సైడ్లో ఉంటారు కదా, సో ఇన్సైడ్ అమెజాన్ లోపల జాబ్ చేస్తున్న వాళ్ళు, సో వాళ్ళు మనం ఇంటర్నల్ కస్టమర్స్ అంటాం లేకపోతే ఇంటర్నల్ టీమ్స్ అంటాం అన్నమాట. సో మీరు ఒక ఇంటర్నల్ టీమ్స్తోని ఎక్స్టర్నల్ టీమ్స్తో ఇద్దరితోనే మీరు కాంటాక్ట్లో ఉండాలన్నమాట. ఏదైనా ఇష్యూ వస్తే ఇష్యూ రిజాల్వ్ చేయడానికి. ఓకేనా? సో మొత్తం ఇష్యూ రిజాల్వ్ చేసినంత వరకు మీరే రెస్పాన్సిబుల్ అవుతారన్నమాట. ఒక ఇష్యూ ఏదైనా ఎస్కలేట్ అయిందంటే ఎవరి నుంచి అయినా సరే, అంటే ఒక ఎక్స్టర్నల్ కస్టమర్ నుంచి కానీ ఇంటర్నల్ కస్టమర్ నుంచి కానీ ఒక ఇష్యూ ఎస్కలేట్ అయితే ఆ ఇష్యూ మీరు రైట్ పర్సన్కి ఎస్కలేట్ చేయాలి. అదే టీంలో, ఇంటర్నల్ టీంలో కానీ ఎక్స్టర్నల్ టీంలో కానీ. అండ్ అదేవిధంగా ఆ ఇష్యూని ట్రాక్ చేసే బాధ్యత కూడా మీదే అనమాట, ఎండ్ టు ఎండ్, అంటే క్లోజ్ అయినంత వరకు. ఓకేనా? సో అది మీ మెయిన్ జాబ్ రోల్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్, క్యారియర్స్ ఆర్ వెండర్స్ ఆర్ సప్లయర్స్ అండ్ ఇంటర్నల్ కస్టమర్స్. ఓకేనా? సో మస్ట్ బీ ఏబుల్ టు సిస్టమేటికల్లీ ఎస్కలేట్ ప్రాబ్లమ్స్. చెప్పాను కదా, సో సిస్టమేటిక్ వేలో మీరు ప్రాబ్లమ్స్ అనేది ఎస్కలేట్ చేయాల్సి ఉంటుంది అనమాట, రైట్ టీమ్కి లేకపోతే రైట్ పర్సన్కి. ఓకేనా? ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బేసిక్గా ఇది ఏ జాబ్లో ఉండే రిక్వైర్మెంట్ అనమాట. సో కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ చూసుకుంటే బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 అనమాట. లేకపోతే మీకు డిగ్రీ ఉన్నా సరిపోతుంది అనమాట. డిగ్రీ కాకుండా నార్మల్గా మీకు 10+2 ఉన్నా ఈ యొక్క జాబ్కి మీరు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ చూసుకుంటే విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్. సో ఇది ఈ యొక్క జాబ్ వచ్చేసరికి మనకి నైట్ షిఫ్ట్లో ఉంటుంది అనమాట. అండ్ మనకి బేసిక్ ఎక్సెల్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మీరు ఎలా అప్లై చేయాలంటే మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసి అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు రైట్ సైడ్లో అప్లై నౌ అని చెప్పి ఒక బటన్ ఉంటుంది అనమాట. సో అది క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే, సో ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీకు ఆల్రెడీ అమెజాన్ అకౌంట్ ఉంటే మీ ఎగ్జిస్టింగ్ ఉన్న అమెజాన్ అకౌంట్లో లాగిన్ అయ్యి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. లేదనుకుంటే మీకు అసలు అమెజాన్ అకౌంట్ లేకపోతే మీకు కింద క్రియేట్ అండ్ amazon.jobs అకౌంట్ అని చెప్పి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి. సో మీకు ఈ యొక్క జాబ్లో మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. మీకు ఫస్ట్ మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే వచ్చిన రిక్వైర్మెంట్ లేకపోతే వచ్చిన ఇష్యూ మీకు అర్థం అవ్వాలన్నమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే అన్ ఐడియల్ క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్స్. ఓకేనా? సో మీకు వచ్చిన రిక్వైర్మెంట్స్ మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకొని రైట్ టీమ్కి ఎస్కలేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.